నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష దర్యాప్తునకు 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడి లభ్యమైన బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్న మంత్రి తల్లికి వందనంపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన మంత్రి సవిత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని ఫైర్. తల్లికి వందనం పథకంలో అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు జరిగిందన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున యూడైస్ ప్లస్ లెక్కలకు టీడీపీ వక్రభాష్యాలు చెబుతోంది అని ఆరోపణ. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ప్రభావ కుటుంబాల బాధ తనకు తెలుసు అని తాను అర్థం చేసుకోగలను అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన ఢిల్లీలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని, గుజరాత్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ సమన్వయంతో పనిచేశామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి మృతదేహాలను తరలించామని, ఈ దుర్ఘటనపై తక్షణమే దర్యాప్తునకు 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే ఈ కమిటీలో మరికొంతమంది సభ్యులను కూడా చేర్చుతామని వివరించారు. The accident that has happened near Ahmedabad airport shook the entire nation, and my deepest condolences to all the families who have lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident, so to a certain extent I can understand the pain and anguish that the family members are feeling. And in fact, it was a moment of shock right after we got to know about the incident. But even in that disbelief, I personally rushed to the site to oversee what needs to be done, what support needs to be provided. And that was the attitude of the government of Gujarat also. The attitude was the same from government of India and the other people at the ministry also. And once we rushed to the site, we already saw this was just within hours of the happening of the incident. So once I arrived at the site, the government of Gujarat already put in the necessary rescue teams. The response teams from all the concerned departments were working on ground actively, trying to rescue whatever is possible, trying to cut down the fire and to move the debris so that the bodies can be sent to the hospital at the earliest. And with the timely response, much faster than as was expected after తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను ఎమ్మెల్యే మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే పొలివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయగలరా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద కేటాయించిన నిధులలో 2,000 నారా లోకేష్ జేబుల్లోకి వెళ్లాయి అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి సవిత ఘాటుగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ లాంటి ఆరోపణలు చేస్తోంది అని, కానీ ప్రజలు ఇప్పటికే వారిని పక్కన పెట్టారని, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. మీకు తెలియజేస్తున్నాం, ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా
విద్యకు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్లకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది, 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది అమలు చేసిన తల్లికి వందనం పథకంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ తల్లులను మోసం చేసింది అని, అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారులను గణనీయంగా తగ్గించారని వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 87,41,855 మంది మొత్తం విద్యార్థులు ఉంటే దాదాపు 13,110 కోట్లు చెల్లించాలి అని, కానీ ప్రభుత్వం 8,745 కోట్లు మాత్రమే చెల్లించి 3వ వంతు విద్యార్థులకు చెల్లించకుండా మోసగించిందన్నారు. 87,41,885 మంది విద్యార్థులు ఆ లెక్కలు చెప్తా ఉన్నారని చెప్తే వారందరికీ 15 వాళ్ళ కాలకి తల్లికి వందనం ఇస్తే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మీరు ఇచ్చింది ఎంత? 8,745 కోట్లు. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెట్టేశారు. కృష్ణానది జలాలను అక్రమంగా తరలించుకుపోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏ విధంగా ఉపయోగపడిందో అదేవిధంగా గోదావరి జలాలను తరలించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను చురుగ్గా చేపడుతూ ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అని హరీష్ రావు విమర్శించారు. రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు 3 పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళకి ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది అని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుక లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ పై వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టీవీ చర్చలో కృష్ణంరాజు ఆ రకంగా మాట్లాడడం తప్పే అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ లో అనుచిత వ్యాఖ్యలు వస్తే ఎందుకు చర్చలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాజమండ్రిలో ఓ మైనర్ బాలిక స్థానిక ఎమ్మెల్యే అనుచరులు లోబర్చుకుని మోసం చేశారని, 40 రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలిని సంప్రదించారని అన్నారు. మొన్న 24 డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్ సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు, 8వ నెల వచ్చినప్పుడు 7వ నెల కంప్లీట్ అయినప్పుడు 8వ నెలలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి
ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు. ఆ బిడ్డ బతికే ఉన్నాడు. బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు, బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు. ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారు అని అడుగుతున్నా. ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది. ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా. అటు తల్లికి లేదు, లేకపోతే అటు తండ్రికి లేదు, డాక్టర్కి లేదు. ఈ బాబుని పొట్టను పెట్టుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాక్షాత్తు ఈ వ్యక్తి క్యాండిడేట్, ఇతను ఈ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ లో, ఇతని పేరు సత్యదేవ్ అంట. పోలీస్ స్టేషన్ లో 40 రోజుల నుంచి ఆ పాప, వాళ్ళ కుటుంబం, ఆ తల్లి. గాజువాక విశాఖ డైరీ వద్ద మహిళా కార్మికులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిపిఎం నాయకులు, కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న 450 మంది మహిళా కాంట్రాక్టు కార్మికులను ఉన్నపలంగా విధుల్లో నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 450 మంది మహిళా కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు, లోకేష్, డైరీ మహిళా కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. డ్యూటీలు చేయించుకుంటారు. మరి మా పరిస్థితి ఏంటండి? మేము ఏ తప్పు చేసామని మేము ఇలా రోడ్డు ఎక్కాలండి? మా పిల్లలతో బతుకుతాను, మా పరిస్థితి ఏంటండి? దానికి సమాధానం చెప్పమంటే కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం కానీ ఎవరు బయటికి రావట్లేదండి. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతాండి. అతను చిట్టుబాబు గారు, అతనికి కాంట్రాక్టర్కి సంబంధమే లేదండి. ఆయన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మా డ్యూటీలు ఆపారు, కొత్త వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఎట్టారు. ఏంటి దీనికి పరిష్కారం చెప్పమంటే మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద పడేశారండి. మేము చేసిన తప్పు ఏంటో లెటర్ పూర్వకంగా రాయండి, లేదంటే మాకు ఏదో కారణం చూపించమండి. మేము ఉన్న పొలంకి వెళ్తాం. మా జీతాలు కూడా ఇప్పుడు వరకు వేయలేదండి. వారాలు పోతే జీతాలు ఒకటే పెంచామన్నారండి. ఆ జీతం కూడా కరెక్ట్గా వేయరు. బోనస్లు లేవు, ఇయ్యలు లేవు, గ్రాడ్యుయేట్లు లేవు. వాటి మీనింగ్ అంటేనే మాకు తెలీదు. ప్రతి సంవత్సరం మాతో సంతకాలు ఎట్టి తీసుకొని వాళ్ళే ఖర్చు చేసుకుంటారు. ఇది ఏంటని అడిగితే ఇదండి. ఇది ఇప్పుడు ఇంత సీనియర్లు ఉన్నామండి 10 సంవత్సరాలు బట్టి. వీళ్ళందరినీ ఉంచితే ఎక్కడ పర్మనెంట్ అగ్రిమెంట్ చేయవలసి వస్తుందని మమ్మల్ని కారణం లేకుండా ఏదో చిన్న కారణం చూపించి వాళ్ళ అంక మీద మమ్మల్ని అందరిని రోడ్డుకి నెట్టేసి ఇక్కడ పడేశారండి. ఆ కారణం ఏంటి కూడా పెద్దగా ఏమీ లేదండి. బాత్రూమ్ల కోసం అడిగామని అదే కారణం ఏంటి? బాత్రూంలో వాటర్ బాగోదు, ఇన్ఫెక్షన్లు వస్తాయి, అది అడిగాము. బోనస్ ఇమ్మని అడుగుతాను, గ్రాడ్యుయేట్ అడుగుతాను. వాళ్ళు ఇంతకుముందు మా తెలియదు తినేసారండి. ఇప్పుడైనా సరే కనీసం న్యాయబద్ధంగా మిమ్మల్ని అడుగుతామండి. అదే మేము చేసిన తప్పు అండి. ఆ తప్పు కారణం ఏంటో, మేము చేసిన తప్పు ఏంటో రమ్మని చెప్పండి. అది ఆ చిట్టుబాబు అన్నప్పుడు రమ్మనండి. అతనికి మాకు సంబంధం లేదు. మా కాంట్రాక్ట్ కాదు, మా మీద యాజమాన్యం చేస్తుంటే అతనికి మాకు సంబంధం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు మాకు మార్కెట్లు లేవు. అదేవిధంగా కనీసం బట్టలు మార్చుకున్నాను కూడా రూమ్స్ లేవు. అలాగే మీరు మాకు అగ్రిమెంట్ చేశారు, మేము 10 సంవత్సరాల దాంట్లో పర్మిట్ చేస్తాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం చుండూరుపల్లి గ్రామ శాఖ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరగొండ మాట్లాడారు. ఈ సందర్భంగా మహాసభ చుండ్రుపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా బొజ్జా ముత్యాలు, సహాయ కార్యదర్శిగా పోట్లూరి ఏసోబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేటగిరి శ్రీనివాసులు, సిపిఐ మండల నాయకులు పోట్లూరి అంకమ్మరావు, బొజ్జా ముత్యాలు, ఏసుబాబు, సురేంద్ర, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున బాపట్ల నియోజకవర్గ మహాసభలు బాపట్ల పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకి సందర్భంగా అన్ని గ్రామాలలో కూడా, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో, పట్టణాల్లో కూడా గ్రామ శాఖ నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలని ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకుని ఆనందించేలా విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేసింది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. శకునిమామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే, విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లికి వందనం వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా
ఈవేళ 67,27,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ 8,745 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి. అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది. ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మరలా 27 తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు. అటువంటి ల్యాప్సెస్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే శకుని మామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చిన విధానానికి, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి వేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో జమ చేశారు. తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం. ఈరోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం. టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే, తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. మానవుని జీవనానికి రక్తం ఎంత ప్రధానమో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విశాఖ స్టీల్ రక్షణ అంతే ప్రధానమని డాక్టర్ డి రాధాకృష్ణన్ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, లైఫ్ ఫర్ లైన్, రక్తనిధి సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాతలకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు మరియు అతిథులు వారికి అందజేశారు. ఈ శిబిరంలో 60 సార్లు రక్తదానం చేసిన సాగర్, 25వ సారి రక్తదానం చేసిన సాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ డి రాధాకృష్ణన్ మాట్లాడుతూ రక్తదానం చేయడంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి అని, వాటిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎల్ నరసింహారావు, డాక్టర్ సారంగి, సిఐటియు గౌరవ అధ్యక్షులు జి అయోధ్యరామ్, శిబిరం నిర్వాహకులు బి అప్పారావు, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ డే సందర్భంగా మన సిఐటియు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరపున 8వ సారిగా మనం ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మొట్టమొదట 2018లో క్యాంప్ నిర్వహించి 800 పైచీలకు బ్లడ్ కలెక్ట్ చేసి గవర్నర్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత కూడా 2019లో కూడా 600 వరకు తీసుకున్నాం. 2020, 2021లో కరోనా అయినప్పుడు కూడా ఈ క్యాంప్ నిర్వహించి చేసాం. ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ శిబిరానికి అత్యంత ఉత్సాహపూరితంగా డోనర్స్ అనేది వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తాలూకా బ్లడ్ అనేది 3 ప్రాణాలని రక్షిస్తుంది. ఆ రకంగా ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్లను అందరూ కూడా ఆదుకుంటుంది. అలాగే ఉక్కు కార్మికులకి ఎనీ టైం ఎప్పుడు ఏ అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఉపయోగించుకొని మన వాళ్ళందరూ కూడా బ్లడ్ ఎవరికి అవసరమైనప్పుడు కూడా మనం వాళ్ళందరికీ కూడా ఆదుకోవడం, వారికి కానీ వారి బంధువులకు కానీ వారికి తెలిసిన వారికి కానీ ఎవరైనా అడిగిన వెంటనే మనం వారికి సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. Today we all know that blood donation is the best form of donation. They say Raktadanam is Mahadanam. The reason is you can give money, you can give your service to people, but when you are giving blood, you are giving life to another person. And with the advancement of science, as you have heard, that now once you donate a packet of blood, it is not used for one person, rather it is used for multiple persons. So you are able to save 3 because they make it into components. So you can save 3-4 lives with that. Today being the birthday of Karl Landsteiner, who is the person who was responsible for developing or finding out the blood. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష.
దర్యాప్తునకు 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. లభ్యమైన బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్న మంత్రి. తల్లికి వందనంపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన మంత్రి సవిత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని ఫైర్. తల్లికి వందనం పథకంలో అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు జరిగిందన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున. యూడైస్ ప్లస్ లెక్కలకు టీడీపీ వక్రభాష్యాలు చెబుతోంది అని ఆరోపణ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మ్యాటివ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.